బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు మైకు దొరికిందంటే చాలు, ఆయన ముందు ఎవరైనా లీడర్ ఉన్నా గాని, సెలబ్రిటీ ఉన్నా గాని వాళ్ళని ఆకాశానికి ఎత్తుతుంటారు మల్లారెడ్డి. అదిరిపోయే కామెడీ డైలాగులతో సభ మొత్తాన్ని నవ్విస్తుంటాడు మల్లారెడ్డి. ఎప్పటిలాగే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపాడు మల్లారెడ్డి. మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు విచ్చేశారు. కేటీఆర్ గారితో పాటు మల్లారెడ్డి అలాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కేటీఆర్ ని ముఖ్యమంత్రి అనడంతో ఆగిపోకుండా మరింత రెచ్చిపోయాడు మల్లారెడ్డి. ఆవేశంతో ఊగిపోతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మల్లారెడ్డి. కేటీఆర్ గారు, మీకు నాకు మధ్య గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేద్దాం. త్వరలోనే నా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెడతా, దానికి మీరు ముఖ్య అతిథిగా రావాలి, మనిద్దరి మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోవాలి అని మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొన్ని రోజుల నుండి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేదే లేదు అని తేల్చి చెప్పడంతో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారితో భేటీ అయి కాంగ్రెస్ పార్టీలో గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు మల్లారెడ్డి. అయినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు అని నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడైతే కుదరదు, ఇక కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని మల్లారెడ్డి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ ని మల్లారెడ్డి కలవడం జరిగింది. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అనుకున్నారు. కానీ డీకే శివకుమార్ ని కలిసినా కానీ మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రూట్ క్లియర్ కాలేదు. మరోవైపు బీజేపీలో చేరడానికి అక్కడ కూడా మల్లారెడ్డికి గేట్లు ఓపెన్ కాకపోవడంతో ఇక కాంగ్రెస్ బీజేపీలు మల్లారెడ్డిని చేర్చుకోమని తేల్చి చెప్పడంతో ఇక బీఆర్ఎస్ లో కొనసాగాల్సిన పరిస్థితి మల్లారెడ్డికి ఏర్పడ్డది. ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కేటీఆర్ మల్లారెడ్డిని దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో ఇక మల్లారెడ్డిని పార్టీకి వెళ్లి సస్పెండ్ చేశారనే వార్తలు సైతం వచ్చాయి. కానీ వరుసగా నేతలంతా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంలో మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రిని సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉన్నదట. ఇందులో భాగంగానే ఈరోజు మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు అని అర్థమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డిని కేటీఆర్ దూరం పెట్టాడు, అందుకే మల్లారెడ్డి ఇలా మనిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలి అని మల్లారెడ్డి గారు అన్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.